ఇది డోర్ ఓపెన్ చేసేట వస్తుంది ఇంకా ఈ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి లోపల ఉండేవాళ్ళ ఈ కొట్టేది చెప్తా ఫస్ట్. ఒకటి 5 కేజీలే ఉండాలి. నువ్వు రీఫిల్లింగ్ చేసుకునే దానికి నువ్వు తీసుకొచ్చి అన్నీ పెట్టుకోండి. 19 కేజీలు మొత్తం సీజ్ చేశారు. ఎవరు నీకెట్టుంది? నీకు ఎక్కడ నీకు ఉంది కదా ఎక్స్ప్లెయిన్ జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయి. ఓకేనా? ముందు సీజ్ చేస్తాం, జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయాలి. వితౌట్ వాల్యూ డాక్యుమెంట్ పెట్టడానికి లేదు. నువ్వు ఎవరైనా బాబు ముందు వితౌట్ డాక్యుమెంట్ ఉండడానికి లేదు. సీజ్ చేసేస్తావు, నువ్వు వచ్చి జేసీ కోర్టులో సబ్మిట్ చేస్తావు, అక్కడ వచ్చి సబ్మిట్ చేసుకో. మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ అనాథరైజ్డ్గా స్టోర్ చేస్తారన్నారు. దాని మీద మేము ఇక్కడ రైడ్ చేసినప్పుడు వీళ్ళు 14.2 కిలోస్ అంటే మనకు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్స్లో నుంచి వీళ్ళు కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు అన్నట్టు మనకు రూఢి అయిన వలన వీటన్నిటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు నుండి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత జాయింట్ కలెక్టర్ వారు తదుపరి విచారణ జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్ దాని వాల్యూ? ఎన్ని సిలిండర్లు ఉన్నాయి సార్? సిలిండర్ ఎంటీ సిలిండర్ వాల్యూ అండి. గ్యాస్ కాస్ట్ మాత్రం మనం తీసుకుంటాము. ఎంటీ సిలిండర్ అనేది జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ చేసిన తర్వాత ఆయిల్ కంపెనీకి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఓటీపీ వచ్చిన 20 రోజులుగా ఇవ్వడం లేదు సార్. మరి ఇన్ని ఉంటే దానిపైన గ్యాస్ ఏజెన్సీల మీద ఏం చర్య తీసుకుంటాం? ఓటీపీల ద్వారానే మనం ఇవ్వమంటున్నాం. ఎవరికి ఇచ్చినాను మనకు వచ్చే లోడ్స్ను బట్టి కొంత డిలే కూడా జరుగుతూ ఉంది. వాటిని టాప్ ప్రయారిటీలో ఎవరికి ముందున్నటువంటి వాళ్ళకి ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది. సార్ అక్రమంగా సిలిండర్లు అమ్మే వాళ్ళకి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సార్? అదే ఇలా 6 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు మీద పెట్టి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.